అటామిక్ మోడల్ హైడ్రోజన్ కి ఏ రకంగా స్పెక్ట్రమ్ అందించింది, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నది మనం చూసాం. బట్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్ చాలా చిన్న సెషన్ అండి ఇది. సో వీ కెన్ ఐ కెన్ గివ్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ యూ. ఈ రోజు క్లాస్లో మ్యాక్సిమం ఎక్స్టెంట్ నేను ఇవ్వగలుగుతాను. ఓకే, లెట్ us స్టార్ట్. సో ఇందులో మనకి క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఒకటి డిస్కస్ చేసుకుంటాం. టుడే విల్ డిస్కస్ అబౌట్ ద క్వాంటమ్ మెకానికల్ మోడల్. అసలు ఏంటి క్వాంటమ్ మెకానికల్ మోడల్, ఎందుకు వచ్చింది, ఎవరు దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, అంటే అటామిక్ మోడల్స్ చాలా ఉన్నాయి కదా, అందులో క్వాంటమ్ మెకానిక్స్ అనేది క్లాసికల్ మెకానిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ అంటే రెండు మెకానిక్స్ ఉంటాయి. అందులో క్వాంటమ్ మెకానిక్స్ అటామిక్ ఈ మోడల్ ప్రకారంగా ఆటమ్ ఎలా ఉంటుంది, ఆటమ్ ఎలా డిఫైన్ చేసుకోవచ్చు ఏంటి అన్నది మనం ఇందులో డిస్కస్ చేస్తాం. అలాగే క్వాంటమ్ మెకానికల్ మోడల్ నీకు రావాలి అని అంటే దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ రావాలి, ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్ రావాలి. ఈ రెండింటిని బేస్ చేసుకునే, సో బేసింగ్ ఆన్ దీస్ హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అండ్ ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్, ఈ రెండింటిని బేస్ చేసుకుని క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్ అనేది డిపెండ్ అయింది. అంటే దీనిలో ఉండే సేలియంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ సేలియంట్ ఫీచర్స్ ఆర్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దీస్ టూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అండ్ ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్. ఈ రెండు చాలా చిన్నవి, ఈజీగా వచ్చేస్తాయి మీకు, చూద్దాం. And after that we will discuss about the orbit and orbital. Of course, if the time permits we will discuss this, otherwise we will go for quantum numbers. Tomorrow we will discuss about this orbit and orbital. Okay, so based on the time చూద్దాం. ఆర్బిట్ ఎందుకంటే రేపటికి మనకి ఆర్బిటాల్ కి రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి టుమారో విల్ డిస్కస్ అబౌట్ ద ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్. అండ్ ఇన్ దిస్ సెషన్ we will discuss about the quantum mechanical model, Heisenberg's principle, Schrodinger's wave equation and quantum numbers. సో ఈ క్వాంటమ్ నెంబర్స్ నుంచి మనకి we will have 8 marks question in the IPE. అలాగే కంపల్సరీ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ 1 bit will come from this quantum numbers. క్వాంటమ్ నెంబర్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి there is a possibility. So this is already, we know that the chapter weight is 8 marks. ఒకటే ఒక క్వశ్చన్ వస్తుంది మనకి, అది ఇట్ మే బి ఎయిదర్ బోర్స్ అటామిక్ మోడల్ ఆర్ ఇట్ మే బి ఎయిదర్ క్వాంటమ్ నెంబర్స్. ఈ రోజు మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం నిన్న మనం క్వాంటమ్ నెంబర్స్. సారీ, టుడే వీ విల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్వాంటమ్ నెంబర్స్ నిన్న హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెయిన్. రైట్, సో దీనిలో కూడా ఎంసెట్ నుంచి 1 to 2 రావచ్చు, నీట్ నుంచి అంటే అటామిక్ స్ట్రక్చర్ మొత్తం మనం డిస్కస్ చేస్తాం. రైట్, యా. సో ఇది yesterday's, actually this is the yesterday's concept. See here, in the yesterday we have discussed about the series Lyman, Balmer, Paschen, bracket and fund. నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం. లైమన్ సిరీస్ ఏ రీజియన్ లో వస్తుంది, యూబీ రీజియన్ లో వస్తుంది. బామర్ విజిబుల్ రీజియన్. నిన్న ఒక క్వశ్చన్ మీకు అడిగాను, ఫస్ట్ ఏ సైంటిస్ట్ మనకి సిరీస్ ని, హైడ్రోజన్ లో ఉండే స్పెక్ట్రల్ సిరీస్ ని ఇంట్రడ్యూస్ చేశాడు అంటే యా బామర్ సిరీస్. నిన్న ఆల్రెడీ యా కరెక్ట్, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అసలు బామర్ కన్నా మిగతా వాళ్ళు ఎవరు చేయలేకపోయారు అంటే చేయలేకపోయేవారు. ఎందుకు అంటే బికాస్ విజిబుల్ రీజియన్ అనేది మన కంటికి క్లియర్ గా కనిపిస్తుంది. విజిబుల్ రీజియన్ మన కంటికి, యా కరెక్ట్, వెరీ గుడ్. విజిబుల్ రీజియన్ అనేది ఇట్ కెన్ బి ఈజీలీ అబ్జర్వ్డ్ విత్ అవర్ నేకెడ్ ఐస్, మన కంటితో చూడొచ్చు. బామర్ టెస్ట్ చేసేటప్పుడు whenever the electron jumps from higher energy levels, that means from 3 to 7, the 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా higher energy levels నుంచి when the electron jumps into the second orbit, సెకండ్ ఎనర్జీ లెవెల్లోకి, సెకండ్ ఆర్బిట్ లో కానీ జంప్ అయ్యేటప్పుడు వచ్చే సిరీస్ ని మనం బామర్ సిరీస్ అని అంటాం. అది విజిబుల్ రీజియన్ లో తనకు కనిపించింది. మిగతా వాళ్ళందరికీ అసలు ఏం టెస్ట్ చేయలేకపోయారు వాళ్ళు. అయితే సెకండ్ ఆర్బిట్ ఏంటి, ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్ లో కూడా రావచ్చు కదా, థర్డ్ ఆర్బిట్ లో కూడా రావచ్చు కదా, పైనుంచి ఫోర్త్ కూడా జంప్ అవచ్చు కదా, ఫిఫ్త్ కూడా జంప్ అవచ్చు కదా అని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఫైనలీ దే హ్యావ్ కన్క్లూడెడ్ దట్ ద లైమన్ ఇంట్రడ్యూస్డ్ వన్ సిరీస్ కాల్డ్ as లైమన్ సిరీస్ అండ్ హీ కెన్ అబ్జర్వ్ ది సిరీస్ ఇన్ విచ్ రీజియన్, అల్ట్రావైలెట్ రీజియన్. అంటే ఒక స్పెక్ట్రోఫోటోమీటర్ ద్వారా ఏం చేశాడు, ఎలక్ట్రాన్ జంపింగ్ ని అబ్జర్వ్ చేశాడు. తనకి ఏం కనిపించింది, హైయెస్ట్ లెవెల్స్ నుంచి ఫస్ట్ ఎనర్జీ లెవెల్లోకి ఎలక్ట్రాన్ జంప్ అయినట్టు కనిపించింది అల్ట్రావైలెట్ రీజియన్ లో. అలాగే పాషన్ బ్రాకెట్ ఫండ్లు వీళ్ళు ముగ్గురు ఏ రీజియన్ లో చూశారు, ఐఆర్ రీజియన్ లో అబ్జర్వ్ చేశారు. ఎస్ దానికే వస్తున్నాను నేను, ఇదో లాస్ట్ ది. వెరీ గుడ్ థ్యాంక్ యూ, నాకు గుర్తుందన్న, అందుకే మీకోసం ఈ స్లైడ్ పెట్టాను, లాస్ట్ వన్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పాషన్ బ్రాకెట్ అండ్ ఫండ్ వీళ్ళు ముగ్గురు దేనికోసం, ఐఆర్. ఒకసారి రీకలెక్ట్ చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. ఐఆర్ అది నియర్ ఐఆర్ అవ్వచ్చు, ఫార్ ఐఆర్ అవ్వచ్చు, లేదా ఐఆర్ రీజియన్ లో అవ్వచ్చు.
సో థర్డ్ ఆర్బిట్ లోకి, ఫోర్త్ ఆర్బిట్ లోకి, ఫిఫ్త్ ఆర్బిట్ లోకి జంప్ అయితే పార్షియల్ బ్రాకెట్ ఫండ్ సిరీస్ వస్తాయి అని మనం నిన్న క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ us. ఈ టేబుల్ ఫార్మ్ రాయాలి, లైమన్ బామర్ పార్షియల్ బ్రాకెట్ ఫండ్ సిరీస్ డెఫినేషన్స్ రాయాలి, ఓకే, అండ్ డయాగ్రామ్ వేసుకోవాలి. నిన్న ఆల్రెడీ ఒక డయాగ్రామ్ చూపించాను నేను, ఆ డయాగ్రామ్ వేసుకోవాలి. రైట్, కమింగ్ టు ద లాస్ట్, దట్ ఈస్ వేవ్ నెంబర్ ఈక్వేషన్ ఒకటి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. వేవ్ నెంబర్ నేను చెప్పాను కదా, వేవ్ నెంబర్ అంటే ఏంటి అని. వేవ్ నెంబర్ న్యూ బార్ is equal to 1 by lambda is equal to r into 1 by n1 square minus 1 by n2 square. This is new bar. New bar means it is nothing but equals to wave number. It's nothing but wave number. దీన్ని మనం wave number అని పిలుచుకుంటాం. Lambda అంటే మీకు తెలుసు, lambda means it is nothing but equals to wavelength. Lambda. n1 means lowest orbit, whereas n2 equals to highest orbit. n2 equals to highest orbit. Okay, so highest orbit నుంచి lowest orbit లోకి జంప్ అయ్యేటప్పుడు, అంటే నేను ఫోర్త్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్ లోకి జంప్ అయ్యేటప్పుడు వేవ్ నెంబర్ ఎంత అని అడిగాను అనుకోండి, లేదా లాంబ్డా ఎంత అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? న్యూ బార్ ఈక్వల్స్ టు 1 by lambda ఈక్వల్స్ టు r ఇంటూ 1 by 4 to 2 అన్నాం కదా, n1 ప్లేస్ లో ఎంత వేయాలి? లోయెస్ట్ ఆర్బిట్ ఎంత ఇక్కడ? 2, సో 2 స్క్వేర్ minus 1 by n2 అంటే హైయెస్ట్ ఆర్బిట్. హైయెస్ట్ ఆర్బిట్ అంటే ఎంతది? 4, సో 4 స్క్వేర్ అని రాయాలి. ఈక్వల్స్ టు r ఇంటూ 1 by 4 minus 1 by 16. దీన్ని సింప్లిఫై చేయండి ఒకసారి. 16 minus 4 అంటే 12 by 16, 4 64. r ఇంటూ 12 by 64 అనేది మనకి ఆన్సర్. ఇక్కడ ఇఫ్ యు నో ద ఆర్ వాల్యూ, ఇఫ్ యు నో ద ఆర్ వాల్యూ, యా అదే చెప్తున్నా సీనా. If you know the R value, then you can easily calculate the lambda as well as new bar. Lambda gani new bar gani ఏదైనా find out చేయొచ్చు. Lambda వస్తే new bar చెప్పేయచ్చు, new bar వస్తే lambda చెప్పేయచ్చు, because new bar equals to 1 by lambda అనేది మనకు ఫార్ములా. So here this R is called as Rydberg's constant అని అంటాం. It's called as Rydberg's constant. దాని Rydberg's constant అని అనాలి. దాని వాల్యూ 109,677 centimeter inverse. 109,677 centimeter inverse is the value for Rydberg's constant. So ఈ R ప్లేస్ లో కానీ నువ్వు 109,677 అనేది వేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ విచ్ వాల్యూ? న్యూ బార్ వాల్యూ. న్యూ బార్ వాల్యూ వచ్చేసింది. అది రివర్స్ చేస్తే లాంబ్డా వాల్యూ వచ్చేసింది. దట్స్ ఆల్. గాట్ ఇట్? సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబౌట్ new bar or wave number. New bar or wave number. అయితే ఇక్కడ నీకు ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ బిట్ ఒకటి చెప్తున్నాను చూడండి. పై ఎనర్జీ లెవెల్ నుంచి కింద ఎనర్జీ లెవెల్ కి ఎలక్ట్రాన్ జంప్ అయ్యేటప్పుడు, కిందది అంటే ఇట్ ఈస్ గ్రౌండ్ లెవెల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ వస్తున్నాయి? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు ఆబ్జెక్టివ్. I will give 5-star rating to this. The number of spectral lines when the electron jumps from higher energy level to ground level. Ground level jump అయ్యేటప్పుడు ఎన్ని spectral lines వస్తాయి? I will give the answer n into n minus 1 by 2. This is the answer. n into n minus 1 by 2. సో ఇప్పుడు పై లెవెల్ నుంచి అంటే సెకండ్ లెవెల్ నుంచి జంప్ అవుతుంది అనుకోండి. సెకండ్ లెవెల్ నుంచి ఇఫ్ ఇట్ ఇస్ జంప్స్, సెకండ్ లెవెల్ నుంచి జంప్ అయితే ఎలా రాస్తాం మనం? 2 into 2 minus 1 by 2. 2 into 2 minus 1 by 2 అని నోట్ చేసుకుంటాం. 2 into 2 minus 1 by 2 అంటే ఆన్సర్ ఎంత వస్తుందన్న చెప్పండి క్లిక్. 2 into 2 minus 1 by 2. So what is the answer here? Very good. Very good. అంటే ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ వచ్చినట్టు? Only one spectral line will come when the electron jumps from higher energy level to this lower energy level. Lower means ground level. ఎక్కడి నుంచి జంప్ అయింది? సెకండ్ లెవెల్ నుంచి జంప్ అయ్యేటప్పుడు ఇలా కనిపిస్తుంది. గాట్ ఇట్? అలా కాకుండా నేను ఇంకొక పాయింట్ నోట్ చేస్తాను. ఇఫ్ ద ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ 5th ఎనర్జీ లెవెల్ టు 4th ఎనర్జీ లెవెల్ అని అన్నాను అనుకోండి. ఇందాక ఏమన్నాను? గ్రౌండ్ అన్నాను కాబట్టి ఫార్ములా n into n minus 1 by 2 అనే ఫార్ములా మనం వేసుకున్నాం. n into n minus 1 by 2 అనే ఫార్ములా వేసుకున్నాం. బట్ ఇక్కడ n into n minus 1 by 2 రాయడానికి స్కోప్ లేదు, బికాస్ దేర్ ఆర్
2 వాల్యూస్ 5th ఆర్బిట్ నుంచి 4th ఆర్బిట్ లోకి జంప్ అయింది అని అంటాం. దీనికి సిగ్మా n2 మైనస్ n1 ఇస్ ద ఫార్ములా. సో ఇక్కడ 2 ఫార్ములాస్ వచ్చాయి. మళ్ళీ చెప్పనా ఫార్ములాస్? when the electron jumps from higher energy to ground level, higher energy నుంచి ground level జంప్ అయితే n into n minus 1 by 2. దేనికిది? నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్, ఎన్ని లైన్స్ ఇలా ఫార్మ్ అవుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి అంటే n into n minus 1 by 2 అనేది ఫార్ములా. అలా కాకుండా ఇఫ్ ద ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు ఎనీ ఆఫ్ ద లోయర్ ఎనర్జీ, ఏదో ఒక లోయర్ ఎనర్జీ వాల్యూ మీకు ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనం ఎలా రాస్తాము అంటే దట్ ఈస్ దిస్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఇంటూ మైనస్ n1 అని రాసుకోవాలి. ఓకే, ఎలా రాస్తాం ఇప్పుడు చూడండి. ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇందాక ఏం చేశాను నేను ఎగ్జాంపుల్లో 5th ఆర్బిట్ నుంచి 5th లెవెల్ నుంచి 4th లెవెల్కి జంప్ అయితే సిగ్మా n2 అంటే 5 మైనస్ n1 అంటే 4 అంటే ఏమొచ్చింది? సిగ్మా 1 అని వచ్చింది. సిగ్మా 1 అంటే 1 ప్లస్ 0. సో అవర్ ఆన్సర్ ఈస్ 1. ఓన్లీ 1 స్పెక్ట్రల్ లైన్ విల్ కమ్. ఓన్లీ 1 స్పెక్ట్రల్ లైన్ విల్ కమ్. అలా కాకుండా సపోజ్ ఇఫ్ ద ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ 4th ఎనర్జీ లెవెల్ టు ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అని అన్నాడు అనుకోండి, ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి అని అడిగాడు అనుకోండి, సిగ్మా 4 మైనస్ 1. ఆన్సర్ ఎంత అవుతుంది? యా, టెల్ మీ ఎనీవన్. సిగ్మా 3 అని అన్నాం. సో ఇట్ ఈస్ నాట్ 3 స్పెక్ట్రల్ లైన్స్. ఇట్ ఈస్ నాట్ 3 స్పెక్ట్రల్ లైన్స్. వెరీ గుడ్, కరెక్ట్. సిగ్మా 3 అంటే అర్థం ఏంటి అంటే హైయెస్ట్ టు లోయెస్ట్. సిగ్మా కదా, సిగ్మా అంటే ఇట్ ఈస్ ద సమ్ of 3 అంటే 3 plus 2 plus 1 that equals 3 plus 2 5, 5 plus 1 6. So how many spectral lines will come? 6 spectral lines will come అని మీనింగ్ అన్నమాట. Got it? This is the answer for this. Clear? Right. సో ఇది మనం నిన్న లెఫ్ట్ చేసాం, అది ఈరోజు మనం క్లియర్ చేసేసుకున్నాం. చూడండి, న్యూ బార్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే దిస్ ఇస్ ద ఫార్ములా. న్యూ బార్ ఈక్వల్స్ టు 1 by lambda ఈక్వల్స్ టు r. r means Rydberg constant 109 677 into 1 by n1 square minus 1 by n2 square. That's okay. Right, good. Coming to the next concept, today's concept. Heroes concept lo enter అయిపోదాం మనం. Quantum mechanical model. Quantum mechanical model. నేను ఇందాకే చెప్పాను మీకు, there are 2 different types of mechanics we have. One is classical mechanics. మీరు ఫిజిక్స్ లో కూడా ఇది నేర్చుకుని ఉంటుంటారు. Second one is quantum mechanics. Classical and quantum mechanics. So in detailed గా మీరు ఫిజిక్స్ లో what is meant by classical and what is meant by quantum mechanics మీకు నేర్చుకుని ఉంటారు. సో క్లాసికల్ మెకానిక్స్ లో ఏం చెప్తాం, క్వాంటమ్ మెకానిక్స్ లో ఏం చెప్తాం. ఇప్పుడు క్లాసికల్ మెకానిక్స్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే 1 or 2 slides తర్వాత we will have this classical mechanics. ఓకే, ఫస్ట్ క్వాంటమ్ మెకానిక్స్ ఎలా వచ్చింది, అసలు ఈ క్వాంటమ్ మెకానిక్స్ మోడల్లో ఆటమ్ ఎలా మనం డిఫైన్ చేసుకుంటాం, అసలు ఎలా ఉంటుంది ఆటమ్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటాం. చూడండి, క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. ఓకే, ఎలా ఉంటుంది మీకు ఇందాకే చెప్పాను. ఇఫ్ యూ వాంట్ టు నో ద క్వాంటమ్ మెకానికల్ మోడల్, you have to know 2 important principles. One is Heisenbergs and the second one is Schrodingers wave equation. These 2 are very important for us. Heisenberg's uncertainty principle రావాలి, Schrodingers wave equation రావాలి. Heisenberg's uncertainty principle ఏంటి? ఇంటర్మీడియట్ లో అయితే 2 marks క్వశ్చన్ అడుగుతాడు, ఎంసెట్ లో కానీ జేఈలో కానీ. దీని మీద ఒక ప్రాబ్లం ఉంటుంది, ఈ ఫార్ములా మీద ఒక ప్రాబ్లం. అసలు ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. హైజెన్బర్గ్ ఏం చెప్పాడు అని అంటే చాలా బాగుంటుంది, విచిత్రంగా ఉంటుంది. హైజెన్బర్గ్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. రిమెంబర్ కేర్ఫుల్లీ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ simultaneously the exact position and exact velocity or momentum of a subatomic particle. నువ్వు ఏదైనా తీసుకో, సబటామిక్ పార్టికల్స్ అంటే ఏమవుతాయి, లైక్ సబటామిక్ ఆల్రెడీ చెప్పాను నేను, మనం ఫండమెంటల్ పార్టికల్స్ అన్నమాట, లైక్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఆర్ న్యూట్రాన్ ఎక్సెట్రా. ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నారనుకోండి, ఎలక్ట్రాన్ తాలూకా పొజిషన్ ని, ఎగ్జాక్ట్ మొమెంటమ్ ని సైమల్టేనియస్ గా డిటర్మైన్ చేయటం అనేది చాలా కష్టం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ సైమల్టేనియస్లీ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అంటే ఎలా చెప్తాం మనం, ఇప్పుడు మనమే ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్,
రెగ్యులర్‌గా మీరు కాలేజ్‌కెళ్ళి స్టడీస్ చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి నాకు అడిగారు. పలానా ఎగ్జాంపుల్ ఎక్స్ అనే స్టూడెంట్ ఎక్కడుంటాడు మాక్సిమం రోజంతా 9-4:30 కాలేజ్‌లో ఎక్కడుంటాడు అని అడిగాడనుకోండి. ఏం చెప్తాం? క్లాస్‌లోనే ఉంటాడు. 1ఏలో ఉండొచ్చు, 1బిలో సెక్షన్స్‌లో ఏదో ఒక సెక్షన్ ఎక్స్ అనే సెక్షన్‌లో ఉంటాడు అని క్లియర్‌గా చెప్తాం. అదే ఇంటర్వల్ టైమ్ వచ్చిందనుకోండి. ఇంటర్వల్ టైమ్‌లో నువ్వెక్కడుంటావు అంటే ఎక్కడ తెలుస్తుంది? లంచ్ టైమ్‌లో నువ్వెక్కడుంటావు అంటే ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడికైనా ఏ సెక్షన్‌లోకైనా వెళ్ళొచ్చు. నీ ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు. వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళొచ్చు. లేదా డౌట్ వచ్చి సార్ దగ్గరికెళ్ళొచ్చు. నువ్వెక్కడుంటావు అన్నది తెలీదు. నువ్వు మూవ్ అవుతున్నావు అంటే ఒక ప్లేస్ నుంచి నీ సెక్షన్ నుంచి డౌట్స్ కోసం సార్ దగ్గరికొచ్చావు. లేదా నీ సెక్షన్ నుంచి మాట్లాడుకోవటానికి ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళావు. సో, అలా ఎప్పుడైతే వెనెవర్ యూ ఆర్ ఇన్ వెలాసిటీ, వెనెవర్ యూ ఆర్ ఇన్ మొమెంటమ్ వి కెనాట్ కాలిక్యులేట్ ద పొజిషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వెక్కడున్నావు అంటే నాకు తెలీదు. బికాజ్ మూవ్ అయిపోతున్నావు. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? మూవ్ అయిపోయావు కాబట్టి అర్థమైతే ఇలా అనండి అని చెప్పాను గదా! ఇక్కడ మీకు రియాక్షన్స్ ఉంటాయి. అందులో ఇలా జస్ట్ క్లిక్ చేయండి. నాకిక్కడ కనిపిస్తుంది క్లియర్‌గా. రైట్. సో, ఎప్పుడైతే వెనెవర్ యూ ఆర్ ఇన్ పర్టిక్యులర్ పొజిషన్ వి కెనాట్ డిటర్మైన్ ద వెలాసిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వు అలా కూర్చునే ఉన్నావు. నీకు లంచ్ టైమ్‌లో కదలరా బాబు అటు వెళ్ళు, ఇటు వెళ్ళు, ఇటు వెళ్ళు అని చెప్పారు. అయినా నువ్వు అలా కూర్చొని ఉన్నావు. అంటే వి డోంట్ నో యువర్ వెలాసిటీ. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? అంటే ఎప్పుడైనా ఒక పర్టిక్యులర్ పార్టికల్ అనేది పొజిషన్ ఫైండ్ ఔట్ చేయగలిగితే, యెస్ వాడు అక్కడే ఉన్నాడు. అదే సెక్షన్‌లో ఉన్నాడు అని పొజిషన్‌ని ఫైండ్ ఔట్ చేయగలిగితే, పొజిషన్‌ని ఫైండ్ ఔట్ చేయగలిగితే ఏం చేయలేం? వెలాసిటీని ఫైండ్ ఔట్ చేయలేం. వెలాసిటీని ఫైండ్ ఔట్ చేయగలిగితే ఏం చేయలేం? పొజిషన్ చెప్పలేం. అంటే మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు పొజిషన్ తెలీదు. నీకు పొజిషన్ తెలిసింది అనంటే వెలాసిటీ తెలీదు. సో, అందుకని హైజెన్బర్గ్ ఎంత మనకు తెలిసే విషయం. కానీ మనం సైంటిస్ట్‌లు కాదు ఇది చెప్పలేదు కాబట్టి. హైజెన్బర్గ్ చెప్పాడు. దట్ ఈస్ కాల్డ్ as అన్సర్టైనిటీ. అంటే మనం సర్టెయిన్‌గా చెప్పలేము. ఒక సబటామిక్ పార్టికల్ ఇఫ్ యూ టేక్ ఎనీ ఆఫ్ ద సబటామిక్ పార్టికల్ లైక్ ఎలక్ట్రాన్, ఫర్ దట్ టైప్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్ వి కెనాట్ ఎక్స్‌ప్లెయిన్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ వెలాసిటీ ఆర్ మొమెంటమ్ సైమల్టేనియస్‌లీ. ఒకేసారి 2 ఎగ్జాక్ట్‌గా చెప్పడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సైమల్టేనియస్‌గా నువ్వు పొజిషన్ చెప్పు అంటే చెప్తావు. బట్ వెలాసిటీ చెప్పలేవు. ఎందుకు మూవ్ అవ్వడు కాబట్టి వెలాసిటీ 0. అదే మూవ్ అయిపోతున్నాడనుకో పొజిషన్ చెప్పు ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడో తెలీదు మనకి. ఎందుకు కొంత వెలాసిటీతో మూవ్ అయిపోతుంది ఆ సబటామిక్ పార్టికల్. కాబట్టి వి కెనాట్ ఫైండ్ ఔట్ ద ఎగ్జాక్ట్ పొజిషన్. యెస్ అక్కడే ఉంది అని ఇలా బుర్ర తిప్పి ఇటు తిరిగే లోపల మారిపోతుంది ఆ పార్టికల్ తాలూకు పొజిషన్. అందుకని ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ద సైమల్టేనియస్ ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ మొమెంటమ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ఎ సబటామిక్ పార్టికల్ లైక్ ఎలక్ట్రాన్. ఇట్స్ కాల్డ్ హైజెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ అని అంటారు. ఐ థింక్ ఐ యామ్ క్లియర్. ఇది దేనికి లీడ్ చేసింది హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటే క్వాంటం మెకానికల్ మోడల్‌కి లీడ్ చేసింది అసలు. క్వాంటం మెకానికల్ మోడల్ రావటానికి ఇదే మెయిన్ కారణం. కనుక్కోలేకపోయారు కదా! ఆటమ్‌లో ఉండే ఎలక్ట్రాన్ తాలూకా పొజిషన్ తెలిస్తే వెలాసిటీ తెలియట్లేదు. వెలాసిటీ తెలిస్తే పొజిషన్ తెలియట్లేదు ఒకేసారి. 2 విడివిడిగా కావాలంటే తెలుస్తాయి కానీ సైమల్టేనియస్‌లీ వి కెనాట్ ఫైండ్ ఔట్. ఓకే. దానికోసం హైజెన్బర్గ్ ఒక చిన్న ఫార్ములాని ఇంట్రొడ్యూస్ చేశాడు. వెరీ సింపుల్ ఫార్ములా ఇట్ ఈస్. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు NH/2π. H/N/π or NH/2π అనొచ్చు లేదా H/N/π. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు H/N/π అనేది మనకి హైజెన్బర్గ్ ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ రిలేషన్. హియర్ వాట్ ఈస్ డెల్టా ఎక్స్ అండ్ వాట్ ఈస్ డెల్టా పి? లెట్ us see. డెల్టా ఎక్స్ డెల్టా అంటే చేంజ్. దట్ మీన్స్ అన్సర్టైనిటీ. ఇందులో చేంజ్ పొజిషన్‌లో. పొజిషన్‌లో చేంజ్ అన్నమాట. అది డెల్టా ఎక్స్ అంటే. డెల్టా పి అంటే ఏంటి? డెల్టా మీన్స్ అన్సర్టైనిటీ, చేంజ్. పి అంటే ఇట్ ఈస్ మొమెంటమ్. పి ఈక్వల్స్ టు మొమెంటమ్. మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ మొమెంటమ్ అని అంటాం. మాస్ ఇంటూ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాస్ మొమెంటమ్ అకార్డింగ్ టు ఫిజిక్స్. మాస్ ఇంటూ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాస్ మొమెంటమ్. మొమెంటమ్‌ని పితో ఇండికేట్ చేస్తారు. హెచ్ మీన్స్ ఇట్ ఈస్ ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.625 into 10 raised to -34 దాని వాల్యూ. 6.65 into 10 to the power of -34. Not plus. 6.65 into 10 to the power of -34 kg meter square second. This is the value for H. So H తెలుసు నీకు. డెల్టా ఎక్స్ డెల్టా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటే తెలుసు అని చెప్తున్నాం కదా మనం. చూడండి ఒకసారి. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు H/N/π అన్నాం. డెల్టా ఎక్స్ తెలిసింది అనుకోండి. ఇఫ్ యూ నో దిస్ వాల్యూ డెల్టా పి ఏమవుతుంది? 0 అయిపోతుంది. అంతేనా కదా? డెల్టా పి 0. డెల్టా పి 0ని తీసుకుంటే డెల్టా పి ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం అనుకోండి.
చూడండి ఇందులోంచి దీని నుంచి ఏం రాస్తున్నాను, డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు h by n5 ఇంటూ డెల్టా పి. ఇఫ్ ద డెల్టా పి ఇస్ జీరో, డెల్టా పి అనేది జీరో అయిపోతుంది. డెల్టా పి జీరో అంటే అర్థం ఏంటి, డిఫరెన్స్ ఈజ్ జీరో, అంటే దెర్ ఇస్ నో మొమెంటమ్ ఎట్ ఆల్, మొమెంటం లేదు. మొమెంటం లేనప్పుడు మొమెంటం జీరో కదా, మొమెంటం జీరో అన్నప్పుడు డెల్టా ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎనీథింగ్ బై జీరో ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఎనీథింగ్ బై జీరో ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. అంటే డెల్టా పిలో డిఫరెన్స్ లేనప్పుడు డెల్టా ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కష్టం. లేదు రివర్స్ కేసు చూడండి ఒకసారి, డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, h by 2π ఇంటూ డెల్టా ఎక్స్. ఇఫ్ ద డెల్టా ఎక్స్ ఇస్ జీరో అంటే దెర్ ఇస్ నో అన్సర్టైనిటీ ఎట్ ఆల్, సర్టైన్ గా మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం, అన్సర్టైనిటీ అసలు లేదు, అంటే ఎక్కడ కూడా మనకి డీవియేషన్ లేదు, అంటే వీ కెన్ ఫైండ్ అవుట్ ద పొజిషన్ ని ఫైండ్ అవుట్ చేయగలం. అంటే డెల్టా ఎక్స్ జీరో చేసుకున్నాం అనుకోండి, అప్పుడు డెల్టా పి ఏమవుతుంది, ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. am I right or not? డెల్టా ఎక్స్ జీరో అంటే దెర్ ఇస్ నో అన్సర్టైనిటీ ఎట్ ఆల్, డెల్టా ఎక్స్ ని అన్సర్టైనిటీ అని అంటాం, డెల్టా ఎక్స్ ని ఏమని పిలవాలి, అన్సర్టైనిటీ అని అంటాం ఇన్ పొజిషన్. డెల్టా పిని ఏమంటాం, అన్సర్టైనిటీ ఇన్ మొమెంటం అంటాం. డెల్టా ఎక్స్ జీరో చేస్తాం అంటే అన్సర్టైనిటీ లేదు, డెల్టా పి జీరో చేస్తాం అంటే అన్సర్టైనిటీ లేదు. అన్సర్టైనిటీ లేదు అంటే ఏంటి, మొమెంటం తెలుసు అని అర్థం. అన్సర్టైనిటీ పొజిషన్ లో లేదు అంటే అర్థం ఏంటి, పొజిషన్ తెలుసు అని అర్థం. పొజిషన్ తెలిస్తే సబ్స్టిట్యూట్ చేయి, పొజిషన్ తెలిసింది, ఇక్కడ ఎక్కడుంది పొజిషన్, ఇది పొజిషన్ తెలిసింది, డెల్టా ఎక్స్ జీరో మీన్స్ వీ నో ద పొజిషన్. పొజిషన్ తెలిస్తే h by జీరో, ఎనీథింగ్ బై జీరో ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. సో డెల్టా పి ఇన్ఫినిటీ అయింది, అంటే మొమెంటమ్ లో ఉండే చేంజ్ అనేది మనం కెనాట్ ఫైండ్ అవుట్. హియర్ ఆల్సో ద సేమ్ థింగ్, ఇఫ్ ద డెల్టా పి ఇస్ జీరో అంటే మొమెంటమ్ లో అన్సర్టైనిటీ లేదు, అంటే మొమెంటమ్ ని సర్టైన్ గా కనుక్కోగలిగాం మనం. మొమెంటం తెలిస్తే, వెలాసిటీ తెలిస్తే టోటల్ డెల్టా ఎక్స్ అనేది ఇన్ఫినిటీ అయిపోయింది, ఎనీథింగ్ బై జీరో ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. కాబట్టి డెల్టా ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయలేము అని చెప్పాలి. అంటే ఒకటి తెలిస్తే ఇంకోటి తెలియదు, ఇంకోటి తెలిస్తే ఇది తెలియదు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హైజెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ అని అంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ని నువ్వు ఫైండ్ చేయాలి, ఆటమ్ లో ఎలక్ట్రాన్ ని ఫైండ్ చేయాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ ఆర్ నాట్. సైమల్టేనియస్ గా ఎలక్ట్రాన్ ని పొజిషన్ గానీ మొమెంటమ్ ని గానీ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అకార్డింగ్ టు విచ్ లా, అకార్డింగ్ టు హైజెన్బర్గ్స్ అన్సర్టైనిటీ. ఓకే, so ఒకసారి చూడండి పాయింట్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. Therefore we have to consider the probability of finding an electron at a given position with a moment. పొజిషన్ మూమెంట్ రెండు ఉండేటప్పుడు మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ చేయగలమా, చేయలేము. కానీ దాన్ని కన్సిడర్ చేయాలి మనం. We have to consider the probability of finding of electron at a given position with a certain momentum. అది తెలియదని హైజెన్బర్గ్ చెప్పాడు కాబట్టి దీన్ని పట్టుకుని క్వాంటమ్ మెకానికల్ మోడల్ డెవలప్ అయింది. See here, this leads to quantum mechanical model of an atom. కాబట్టి క్వాంటమ్ మెకానికల్ మోడల్ రావడానికి మెయిన్ రూట్ కాజ్ ఎవరు అని అంటే హైజెన్బర్గ్స్ అనే సైంటిస్ట్. ఇతను ఒక్కడే కాదు, చెప్పాం కదా ఇందాక ఇంకొకళ్ళని, ఎవరిది, ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. ష్రోడింగర్ అనే సైంటిస్ట్ ఒక వేవ్ తాలూకా ఈక్వేషన్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎందుకు, ఎలక్ట్రాన్ ఏదైనా ట్రావెల్ అవుతుంది అని అంటే ఇలా వేవ్ రూపంలోనే ట్రావెల్ అవుతుంది. మరి ట్రావెల్ అయ్యేటప్పుడు మొమెంటం ఉంటుంది, దానికంటూ ఒక పొజిషన్ ఉంటుంది కదా. ష్రోడింగర్ తన వేవ్ లో ఏంటి ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు చూడండి. దీన్ని డో స్క్వేర్ సై బై డో ఎక్స్ సై అంటారు, దీన్ని ఇట్స్ కాల్డ్ as సై. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ యాక్సెస్ ని బేస్ చేసుకుని చెప్పాడు. డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ అంటే 3 యాక్సెస్ ని బేస్ చేసుకుని ఎలక్ట్రాన్ ఎటైనా మూవ్ అవ్వచ్చు. 8π2m/h² ఇంటూ E - V ఇంటూ psi. ఇది మన ఫార్ములా ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్. ఇది ఆబ్జెక్టివ్ కే పనికొస్తుంది తప్ప ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ us. అంటే ఏమో ఒక 2 మార్క్స్ కి ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ రాయండి అని చెప్పి అందులో ఉండే ప్రతి పారామీటర్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా 2 మార్క్స్ అడిగితే అడగచ్చు, ఆర్ 4 మార్క్స్ కూడా అడగచ్చు ఒక్కొక్కసారి. కాబట్టి ప్లీజ్ రిమెంబర్ దిస్ పర్టికులర్ పాయింట్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్, డో అని అంటున్నాం, దిస్ ఇస్ కాల్డ్ as డో. ఏంటి డో? మీకు మ్యాథమెటిక్స్ లో డిఫరెన్షియేషన్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ అనే కాన్సెప్ట్ ఎనీబడి నోస్? వెరీ గుడ్, కరెక్ట్. ఇదే డిఫరెన్షియేషన్ ని పార్షియల్ గా చేస్తే పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటాం. మ్యాథమెటికల్ పరంగా డో అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అని మీనింగ్. సో డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ 8π²
m by h square. M means mass of an electron. You know very well, నిన్న by heart చేయండి అని చెప్పాను. By h square, h means Planck's constant. ఇప్పుడే చెప్పాను 6 to 6.65 into 10 to the power of minus 34. Capital E means it is the total energy, which is the combination of potential and kinetic energies. And here it is V. V means only potential energy of an electron into psi. Psi means it is wave function. Very important it is. Schrodinger's wave equation లో మనకి దీనికే ప్రయారిటీ వచ్చింది. వేవ్ ఫంక్షన్ అసలు ఏం చెప్తుంది, వేవ్ ఫంక్షన్ గురించి మనం ఏం తెలుసుకోవాలి అనేది మనకి. సో దిస్ ఈస్ ద ఎంటైర్ Schrodinger's wave equation. Got it? Schrodinger's wave equation ఏం చెప్తుంది? Rho square psi by x square plus rho square psi by rho square plus rho square psi by rho square plus 8 pi square m by h square into E minus V into psi. By heart చేసుకోవాలి. Each and every term you need to by heart. అంటే ఏంటో తెలియాలి. m తెలుసు, మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. h తెలుసు, ప్లాంక్స్ కాన్స్టెంట్. h ఎక్కడ వచ్చినా ప్లాంక్స్ కాన్స్టెంట్. ఈ టోటల్ ఎనర్జీ కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. V పొటెన్షియల్ ఎనర్జీ. psi means wave function. సో ఈ వేవ్ ఫంక్షన్ అంటే వాట్ ఈజ్ మెంట్ బై వేవ్ ఫంక్షన్? ఏం చెప్తుంది వేవ్ ఫంక్షన్? Wave function explains about the amplitude of the electron wave. It explains about the amplitude of the electron wave. Electron wave తలక amplitude ని ఇది explain చేస్తుంది. Okay? Amplitude అంటే తెలుసు కదా, ఇది వేవ్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని amplitude అని అంటాం. దీన్ని మనకు psi ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది మాక్సిమం పీక్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం psi అని అంటాం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ psi. సో అలా నువ్వు ఏ వేవ్ తీసుకున్నా సరే ఆ వేవ్ లో ఉండే మాక్సిమం యాంప్లిట్యూడ్ ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది psi అనేది. దట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ psi. కమింగ్ టు ద మెకానిక్స్, ఇందాక అనుకున్నాం కదా క్వాంటమ్ మెకానిక్స్ అని. ఏంటి అసలు క్వాంటమ్ మెకానిక్స్? There are two different types of mechanics we have. You know, one is classical, second one is quantum mechanics. Classical బాగుందా, పనిచేస్తుందా, క్లాసికల్ అనేది ఎఫెక్టివ్ గా ఉందా అంటే, క్లాసికల్ మెకానిక్స్ ఈజ్ కంప్లీట్లీ ఇగ్నోర్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్యూయల్ బిహేవియర్. డ్యూయల్ బిహేవియర్ అంటే నేను చెప్పాను, ఏ పార్టికల్ అయినా, అది మీన్ ఏ ఫండమెంటల్ పార్టికల్ అయినా ఏ నేచర్ లో ఉంటుంది. లైట్ ని అబ్జర్వ్ చేసాం మనం. లైట్ ఎలా కనిపిస్తుంది? పార్టికల్ కార్పస్క్యులర్ నేచర్ లో ఉండొచ్చు, ఆర్ అదర్వైజ్ వేవ్ నేచర్ లో ఉండొచ్చు. రెండిట్లుగా ఉంటుంది అని ఫైనల్ గా కనుక్కున్నారు. అంటే ఒక పక్క వేవ్ గా రావచ్చు, ఒక పక్క పార్టికల్ గా రావచ్చు. దాన్ని డ్యూయల్ బిహేవియర్ అని అంటారు. అంటే ఏదైనా ఒక మ్యాటర్ తీసుకుంటే, ఫండమెంటల్ పార్టికల్ తీసుకుంటే, ఆ ఫండమెంటల్ తాలూకా డ్యూయల్ బిహేవియర్ ని, అంటే పార్టికల్ వేవ్ నేచర్ ని క్లాసికల్ మెకానిక్ ఈజ్ కంప్లీట్లీ ఇగ్నోర్స్. అండ్ అన్సర్టైనిటీ బిహేవియర్ అంటే ఇందాక హైజెన్బర్గ్ చెప్పాం కదా, హైజెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ అని చెప్పాం కదా, దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసేసింది క్లాసికల్ మెకానిక్స్. మరి అసలైనవి అవే ఇగ్నోర్ చేసేస్తే అసలు ఆటమ్ ని ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం? ఆటమ్ లో ఉండే సబటామిక్ పార్టికల్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలం? అందుకని క్లాసికల్ మెకానిక్స్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆటమ్. అందుకని వీ నీడ్ టు కన్వర్ట్ ఫ్రమ్ క్లాసికల్ మెకానిక్స్ టు క్వాంటమ్ మెకానిక్స్. ఎక్కడికి కన్వర్ట్ అయిపోవాలి? క్వాంటమ్ మెకానిక్స్ కి కన్వర్ట్ అవ్వాలి. వాట్ ఈజ్ meant by quantum mechanics? It is a branch of science that takes into account this dual behavior of matter. Dual behavior means particle nature as well as wave nature. సో ఒక సబటామిక్ పార్టికల్ ఉండే పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ రెండు ఉంటాయి అని చెప్పటాన్ని డ్యూయల్ బిహేవియర్ అని అంటాం. గాట్ ఇట్? ఆ డ్యూయల్ బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్వాంటమ్ మెకానిక్స్ ముందుకు వచ్చింది. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇందాకే చెప్పాను, హైజెన్బర్గ్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు, ష్రోడింగర్ అనే సైంటిస్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ష్రోడింగర్ తన వేవ్ ఈక్వేషన్ ద్వారా వేవ్ రూపంలో ఎలక్ట్రాన్ ట్రావెల్ అవుతుంది అని అన్నాడు. హైజెన్బర్గ్ ఏమో ఎలక్ట్రాన్ మూవ్ అవుతుండేటప్పుడు పార్టికల్ గా ఊహించుకుంటే దాని పొజిషన్ చెప్తే మొమెంటం చెప్పలేము, మొమెంటం చెప్తే పొజిషన్ చెప్పలేమని చెప్పాడు. ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసుకుని క్వాంటమ్ మెకానిక్స్ వాస్ డెవలప్డ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఆటమ్. I mean electron into the atom. Got it? This is all about quantum mechanics. దీన్ని quantum mechanics అని అంటారు. మెయిన్ క్వాంటమ్ మెకానికల్ మోడల్లో ఉండే ఫీచర్స్ ఏమేంటి ఉన్నాయి అనేది ఒకసారి అర్థం చేద్దాం. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద క్వాంటమ్ మెకానికల్ మోడల్? ఓకే, రైట్, లెట్ us see
దిస్ ఇస్ ద ఫస్ట్. మీకు అందరికి ఇప్పుడు నేను ఏమైతే డిస్కస్ చేశానో హైజెన్బర్గ్ లో కానీ షుడింగర్ వేవ్ ఈక్వేషన్ లో కానీ ఏంటైతే ఎక్స్ప్లెయిన్ చేశానో all these important points can be written in a particular manner are called salient features. That's అవన్నీ ఒక పర్టికులర్ ఆర్డర్ లో కానీ రాసుకుంటే అవే salient features అయిపోతాయి. అంటే ఇప్పుడు మనం చదివే ప్రతి దానిలో కూడా హైజెన్బర్గ్ కనిపిస్తాడు, షోడింగర్ వేవ్ ఈక్వేషన్ కనిపిస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ salient features 1 2 3 4 and 5. ఓకే, ఇవి ఐపీకి అయితే ఎప్పుడు అడగలా మనకి, బట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ an atom is quantized. What is the meaning of quantization? నేను చెప్పాను మీకు బోర్స్ అటామిక్ మోడల్లో MBR is equal to NH/2π. ఒక ఎలక్ట్రాన్ క్వాంటైజ్ అయ్యింది అంటే మీనింగ్ ఏంటి? క్వాంటమ్ మీన్స్ ఇట్ ఇస్ ఎ ప్యాకెట్. ఎలక్ట్రాన్ తన ఎనర్జీని లాస్ అవుతుంటే చెప్పాడు కదా, రూదర్ఫర్డ్ చెప్పాడు తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ ఎనర్జీని లాస్ అవ్వచ్చు అని. మరి ఎలక్ట్రాన్ ఎనర్జీని కంటిన్యూస్ గా అలా లాస్ అవుతూ ఉంటే బ్యాండ్స్ కూడా ఎలా రావాలి? మనకి స్పెక్ట్రమ్ కూడా కంటిన్యూస్ స్పెక్ట్రమే రావాలి. కానీ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వస్తుందా? రావట్లేదు. అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు రూదర్ఫర్డ్. అది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ కాదు, నాన్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని బోర్స్ అటామిక్ మోడల్ చెప్తోంది మనకి. నాన్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటే అర్థం ఏంటి అంటే ఎలక్ట్రాన్ ఎనర్జీ లాస్ అయ్యి, జాగ్రత్తగా వినండి, వెన్ ద ఎలక్ట్రాన్ రిలీజెస్ ద ఎనర్జీని రిలీజ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్యాకెట్స్ రూపంలో రిలీజ్ చేస్తుంది. లైక్ వాటర్ ప్యాకెట్స్, మీ అందరికి ఐడియా ఉన్నాయి వాటర్ ప్యాకెట్. అలా ఎనర్జీ ప్యాకెట్స్ అన్నమాట. వాటర్ ఉంటుంది, ఎనర్జీ ఉంది. సో ఒక ప్యాకెట్ వెళ్తుంది, ఆగిపోతుంది, మళ్ళీ ఇంకో ప్యాకెట్ వెళ్తుంది, మళ్ళీ ఇంకో ప్యాకెట్ వెళ్తుంది, మళ్ళీ అలాగా ఎనర్జీని కొంచెం గ్యాప్స్ లో రిలీజ్ చేస్తుంది. అలా ఫైండ్ అవుట్ చేసారే తప్ప ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా ఎనర్జీని కంటిన్యూస్ గా లాస్ అవటం, కంటిన్యూస్ స్పెక్ట్రమ్ రావటం అనేది జరగదు. ద స్పెక్ట్రమ్ ఈజ్ ఆల్వేస్ డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్. డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ మాత్రమే ఉంటుంది. అంటే ఇఫ్ ఎలక్ట్రాన్ వాంట్స్ టు లూజ్ ద ఎనర్జీ, దట్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఓన్లీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్. అలా ఎప్పుడైతే 1 ప్యాకెట్ ఇస్తుంది, 2 ప్యాకెట్స్ ఇస్తుంది, 3 ప్యాకెట్స్ ఇస్తుంది, 4 ప్యాకెట్స్, అలా ప్యాకెట్స్ రూపంలో ఇవ్వటాన్ని మనం క్వాంటైజేషన్ అని అంటాం. సో ఎవ్రీ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆటమ్, ద ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ గెట్స్ క్వాంటైజ్డ్. క్వాంటమ్ మెకానికల్ మోడల్ చెప్తోంది మనకి ఎలక్ట్రాన్ ఎనర్జీ లాస్ అయిందంటే అది క్వాంటైజ్ అవుతుంది. నీట్ గా 1 2 3 4 అండ్ ప్యాకెట్స్ రూపంలోనే ఎనర్జీని లాస్ చేస్తుంటుంది అని అర్థం. ఓకే, సో ఇట్ మీన్స్ ద ఎలక్ట్రాన్ కెన్ హ్యావ్ ఓన్లీ సర్టైన్ వాల్యూస్ ఆఫ్ ఎనర్జీ. అంటే 1 hν, దిస్ ఈజ్ 1 photon, 1 ప్యాకెట్, 2 hν, 3 hν, 4 hν అని ఇలా ప్యాకెట్స్ ఫార్మేషన్ లో అది రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎనర్జీ కదా. Coming to the next important one, the energy levels in an atom are quantized. Not only the energy of an electron, energy levels are also quantized. Energy levels. అంటే ఫస్ట్ ఆర్బిట్ కి కొంత ఎనర్జీ లెవెల్ ఉంటుంది, సెకండ్ ఆర్బిట్ కి కొంత ఎనర్జీ లెవెల్, థర్డ్ ఆర్బిట్ కి కొంత ఎనర్జీ లెవెల్ ఉంటుంది. All these energy levels are also gets quantized and meaning అన్నమాట. Okay, and all this information about the orbiting electron in an atom is contained in the orbital wave function. ఎలక్ట్రాన్ రొటేట్ అవుతుంది అని చెప్పాం కదా, వేవ్ ఫార్మేషన్ లో ప్రతి ఆర్బిట్ లోని రొటేట్ అవుతూ ఉంటుంది అని అన్నాం కదా. ఇప్పుడు ఇలా తీసుకున్నారు అనుకోండి, దిస్ ఇస్ అన్ ఆర్బిట్, ఎలక్ట్రాన్ ఎలా వెళ్తుంటుంది, దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్ విచ్ ఈస్ మూవింగ్ లైక్ దిస్. ఓకే, దీన్ని ఇన్ ఫేజ్ మూమెంట్ అని అంటాం. అలా కాకుండా చూడండి ఒకసారి, ఎక్కడ టచ్ అవ్వలేదు అనుకోండి, దిస్ ఈస్ అవుట్ ఆఫ్ ఫేజ్. సో ఇది కరెక్ట్ గా ఫేజ్ లో ఉంది. చెప్పాం కదా, ఒక క్రస్ట్ ఒక ట్రఫ్, ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ అలా క్లియర్ గా వచ్చాయి అనుకోండి, అప్పుడు అది ఫేజ్ లో ఉంది అని అంటాం. అలా కాకుండా మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఫేజ్ కనపట్ల, అందుకని అవుట్ ఆఫ్ ఫేజ్ అని అంటాం. అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఎలక్ట్రాన్ రొటేట్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సై ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకు? సై ఇస్ ద వేవ్ ఫంక్షన్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్. Am I right or not? Next, coming to the next point, the exact path of electron cannot be determined accurately. చెప్పాను కదా, Heisenberg's uncertainty principle. Okay, we can only find the probability of an electron at different points. ఎక్కడుంది అన్నది చెప్తాను తప్ప కరెక్ట్ గా ఎగ్జాక్ట్ పాత్ ఎలా ఉంటుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయలేం. మూమెంట్ లో ఉంటుంది. పాయింట్ ని చెప్తే పాత్ ని చెప్పలేం, పాత్ చెప్తే అంటే వెలాసిటీ చెప్తే పాయింట్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, కమింగ్ టు ద లాస్ట్ వన్, దట్ ఈస్ సై స్క్వేర్. ఇందాక మనం సై గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. సై స్క్వేర్ అంటే ఏంటో చెప్తున్నారు.
These two are wave functions. Eventually మనం wave functions అని అంటున్నాం. వేవ్ ఫంక్షన్ ఇందులో సై ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చెప్పాను, యాంప్లిట్యూడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అన్నాను. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్, రైట్? సై స్క్వేర్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఆర్బిటాల్. దట్ మీన్స్ the probability of finding of an electron is maximum. The probability of finding of electron is maximum. ఎక్కడ ఎక్కువ ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేది సై స్క్వేర్. దాన్ని మనం ఆర్బిటాల్ అని అంటాం. అంటే ఆర్బిటాల్లోనే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆర్బిటాల్ దాటించి ఎలక్ట్రాన్స్ ఉండవు. ఎక్కువగా ఎలక్ట్రాన్స్ ఎక్కడ స్టూడెంట్స్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తూ ఉంటారు? క్లాస్ రూమ్ లో కనిపిస్తారు, లేదా కాలేజ్ లో కనిపిస్తారు. ఎవరు కూడా సినిమా హాల్ అని చెప్పరు, ఎవరు కూడా గ్రౌండ్ అని చెప్పరు. ఏమని చెప్తారు? స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు అని అడిగితే వీ హ్యావ్ ఓన్లీ వన్ ఆన్సర్, దట్ ఈస్ కాలేజ్ ఆర్ క్లాస్ రూమ్ అనేది మన ఆన్సర్. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? ఆర్బిటాల్లో ఉంటాయి. బికాస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ మాక్సిమం ఇస్ కాల్డ్ ఆర్బిటాల్. దాన్ని మనం ఆర్బిటాల్ అని పిలుస్తాం. ఎవరు చెప్పారు ఆర్బిటాల్ ని? సై స్క్వేర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Psi square is nothing but equals to, it is a probability function in which the finding of electron is maximum. అంటే ఎలక్ట్రాన్ ఎక్కడ ఎక్కువ ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నామో దాన్ని మనం ఏం పిలుస్తాం? This called as orbital. In the next session we will discuss about the complete details about the orbitals. ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, వాటి షేప్స్ ఎలా ఉంటాయి, ఆ షేప్ ఎందుకు వచ్చింది, అసలు దాని కథ ఏంటి అనేది in the next session we will discuss. Okay. So if you write all these important points, they're all called salient features of quantum mechanical model. Okay, కొంచెం మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది, లిటిల్ బిట్ డీవియేషన్ మే బి దేర్ ఇన్ దిస్ క్వాంటమ్ మెకానికల్ మోడల్. అంటే ఇట్స్ ఎ డ్రై టాపిక్, కానీ నేను మ్యాక్సిమం ఎక్స్టెంట్ మీకు అందించడం కోసం ట్రై చేశాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, క్వాంటమ్ మెకానికల్ మోడల్ అంటే మైండ్ లో వెళ్లాల్సింది ఏంటి? హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అండ్ ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్. ఈ రెండు తెలిస్తే these two leads to the quantum mechanical model of an atom. That's Heisenberg's tells meeku, Schrodinger's wave equation tells. Heisenberg em cheppindi? Delta x delta p is greater than or equals to h p and p అని చెప్పి. అందులో delta x అంటే uncertainty in the position, delta p అంటే uncertainty in the moment. If you know these two, అంటే p తెలిస్తే x తెలియదు, x తెలిస్తే p తెలియదు. Am I right or not? దాన్ని Heisenberg's uncertainty principle అన్నారు. దట్ లీడ్స్ టు క్వాంటమ్ మెకానికల్ మోడల్. ఎందుకు? మనం ఎలా అయినా చెప్పాలి దాని పొజిషన్ కానీ లేకపోతే దాని వెలాసిటీని కానీ రెండింటిని సైమల్టేనియస్ గా చెప్పడానికి ట్రై చేయాలి. దానికోసం క్వాంటమ్ మెకానికల్ మోడల్ కి లీడ్ చేసాం అనమాట మనం. ఓకే. అండ్ ఇన్ ద సేమ్ వే ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్, ఎలక్ట్రాన్ ఇప్పుడు కూడా ఆటమ్ లో వేవ్ రూపంలోనే తిరుగుతూ ఉంటుంది అని చెప్పాడు ష్రోడింగర్. వేవ్ ఈక్వేషన్ చెప్పాడు అనమాట. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ 8π² m/h² ఇంటూ e - v ఇంటూ సై ఈక్వల్స్ టు 0. అందులో ఉన్న ప్రతి టర్మ్ మీకు రావాలి. ఇష్ట అయిపోయింది, క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఇస్ ఓవర్. Am I right? Is it clear or not? Yes. Anyway, coming to the very important concept, that is quantum numbers. Quantum numbers, very important it is. IP ki aithe 8 marks vastundi, objective lo enni saarlu adigado lekkale. Objective point of view, it is very important. Okay, so we have 4 different types of quantum numbers. ఎందుకు? why the quantum numbers were introduced? అసలు క్వాంటమ్ నెంబర్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి? మీకు ఇంతవరకు ఫండమెంటల్ పార్టికల్స్ తెలిసిపోయి ఆటమ్ ఎలా ఉంటుంది అనేది మోడల్స్ తెలుసు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్ చెప్పారు. బోర్డ్స్ ని మనం ఇప్పుడు ప్రస్తుతానికి మైండ్ లో పెట్టుకున్నాం. ఒకవేళ బోర్ అటామిక్ మోడల్ ఉందనుకోండి, అందులో ఎలక్ట్రాన్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అసలు దేనిలో ఉంటుంది, దాని సైజ్ ఎలా ఉంటుంది, దాని షేప్ ఎలా ఉంటుంది, దాని ఎనర్జీ ఎలా ఉంటుంది, అసలు అందులో ఏముంటాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే 4 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి. వాటిని మనం 4 క్వాంటమ్ నెంబర్స్ అని అంటాం. ఓకే, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఫస్ట్ వన్ ఈస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, QNO అని రాసేస్తాను నేను, క్వాంటమ్ నెంబర్. సెకండ్ వన్ ఈస్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్. నెంబర్ 3 magnetic quantum number, and the fourth one is spin quantum number. సో ఇందులో ఒక మ్యాజిక్ ఏంటి అని అంటే,
The first 3 quantum numbers have been introduced with the help of quantum mechanics. అంటే ఇది ఆబ్జెక్టివ్ లో ఎలా పనికొస్తుంది అంటే క్వాంటమ్ మెకానిక్స్ ని బేస్ చేసుకుని ఎన్ని క్వాంటమ్ నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఓన్లీ 3 ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎసిముతులు, మ్యాట్రిక్ ఈ 3 ఉంటే చాలని చెప్పేశారు. కానీ ఆర్బిటాల్ లో ఉండే ఎలక్ట్రాన్ ఎటు రొటేట్ అవుతుంది వాళ్ళ తర్వాత ఏం తెలిసిందంటే ఆ ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా ఒకవైపే రొటేట్ అవ్వదు, రెండో వైపు అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కూడా రొటేట్ అవుతుంది. కాబట్టి దాని స్పిన్ ను కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ క్వాంటమ్ నెంబర్ ని స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని అంటాము. But it does not depend on the quantum mechanics. It does not form or it does not introduce with the help of quantum mechanics. దాంతో సంబంధించి స్పిన్ క్వాంటమ్ నెంబర్ రాలేదు. బట్ మిగతా 3 కూడా క్వాంటమ్ మెకానిక్స్ చేసుకుని చెప్పారు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎసిముతల్ క్వాంటమ్ నెంబర్ అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్. ఓకే, మీకు ఈజీగా ఉండటం కోసం నేను ఏం చేశానంటే ఒక టేబులర్ ఫార్మ్ ఇంట్రడ్యూస్ చేశాను. ఇఫ్ యు నో దిస్ టేబులర్ ఫార్మ్ యూ కెన్ ఈజీలీ రిమైండ్ ఆల్ ద క్వాంటమ్ నెంబర్స్ విత్ ఇన్ ఏ డైరెక్ట్ వ్యూ అనమాట. క్లియర్ గా కట్ షార్ట్ గా వచ్చేస్తుంది మొత్తం. జాగ్రత్తగా చూడండి, ఏంటి రాస్తే మీకు మార్కులు వస్తాయి. ఐపీ కోసం చెప్పి దెన్ విల్ గో ఫర్ ఆబ్జెక్ట్. ఓకే, సీ హియర్ క్వాంటమ్ నెంబర్ ఏంటో తెలుసుకోండి. దాన్ని ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తారో రాయాలి, రాస్తే మార్క్స్ వస్తాయి. దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో సైంటిస్ట్ని రాయాలి, రాస్తేనే మార్క్స్ వస్తాయి. వాటికి వాల్యూస్ ఎలా ఉంటాయో రాయాలి, రాస్తేనే మార్క్స్ వస్తాయి. వాటి సిగ్నిఫికెన్స్, ఆ క్వాంటమ్ నెంబర్ సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం రాయాలి. సిగ్నిఫికెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇంపార్టెన్స్. సిగ్నిఫికెన్స్ మీన్స్ ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్ అని చెప్తే చాలు. ఓకే, లెట్ us స్టార్ట్ అన్నమాట. స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏ లెటర్ తో ఇండికేట్ చేశారు? ఎన్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? నీల్స్ బోర్. ఎన్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఎన్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 2 3 4 5 అండ్ సో ఆన్, ఇలా స్టార్ట్ అవుతుంది. ఓకే, లాస్ట్ లో సిగ్నిఫికెన్స్ చూద్దాం. ఫస్ట్ we will complete all the remaining columns. The second quantum number is azimuthal quantum number. Azimuthal quantum number ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తారు? స్మాల్ ఎల్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సోమర్ఫీల్డ్. వాల్యూస్ ఎలా ఉంటాయి? L equals to 0 1 2 3 and up to n-1. ఇక్కడ n ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1 నుంచి స్టార్ట్ అయింది. L ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 కన్నా ఒకటి తక్కువ అంటే 0. చివరి n అని రాసాం అనుకోండి, ఇక్కడ n-1 అన్నారు. అంటే L వాల్యూ ఎప్పుడు కూడా n కన్నా ఒకటి తక్కువగానే ఉంటుంది. అంటే ఎలా రాసుకోవచ్చు ఇక్కడ మనం సింపుల్ గా L ఈక్వల్స్ టు n-1 అని సింపుల్ గా మామూలుగా రాసుకోవచ్చు కావాలి. ఓకే, coming to the next one. The third quantum number is magnetic quantum number, indicates by M and introduced by Lande. Lande అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, దీని వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. చెప్తాను, మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ని M తో ఇండికేట్ చేస్తాం. M కి మొత్తం ఎన్ని వాల్యూస్ ఉంటాయి? The total number of values for M is 2L plus 1. 2L plus 1 అనే వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే -L నుంచి +L కి మధ్యలో 0తో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే -L 0 +L ఇన్ని వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అవి ఎన్నైనా అవ్వచ్చు. 2L plus 1 అనే వాల్యూస్ ఇవన్నీ కలిపితే 2L plus 1 వస్తుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూసి మనం చెప్తాం. ప్రస్తుతానికి వాల్యూస్ మైండ్ లో పెట్టుకోండి. ఐ విల్ గివ్ ద ఎగ్జాంపుల్ టు యూ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. కమింగ్ టు ద స్పిన్ క్వాంటమ్ నెంబర్, దిస్ ఇస్ ద ఫోర్త్ వన్, ఇండికేటెడ్ విత్ ఎస్. ఇంట్రడ్యూస్ చేసిన ఇద్దరు సైంటిస్టులు, ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్. ఉలెన్బెక్, గౌడ్ స్మిత్ అనే ఇద్దరు సైంటిస్టులు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని స్పిన్ కదా, దీని వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే +12 -12 plus and -12 are the values for spin quantum. That's all. సో ఇక్కడతో మనకి ఏ క్వాంటమ్ నెంబర్ తెలిసిపోయింది, ఏ లెటర్ తెలిసిపోయింది, ఎవరు సైంటిస్టో తెలిసిపోయింది, దాని వాల్యూస్ ఎలా ఉంటాయో తెలిసిపోయింది. ఇందులో అన్నిటికన్నా కొద్దిగా టిపికల్ గా ఉండేది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబరే, అంటే ఫర్ అండర్స్టాండింగ్ సేక్. కానీ ఏమీ వరి అవ్వక్కర్లా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటి సిగ్నిఫికెన్స్ చూద్దాం. వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్సెస్?
This principal quantum number explains about the size as well as energy of an orbit. ఇప్పుడు ఇది న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్ ఇలా ఉంది. సో ఈ ఆర్బిట్ తాలూకా సైజ్ని, ఎంత సైజ్ ఉంటుంది అన్నదాన్ని, అలాగే ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిట్, ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అని అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నిన్న ఎవరు అడిగారు నాకు, సార్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిట్ లో ఎన్ని ఉంటాయి అంటే ఒక షెల్ లో ఎన్ని ఉంటాయి నేను చెప్పాను నేను మీకు 2n² ఉంటాయి అని. 2n² కనిపిస్తాయి ఒక షెల్ లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పడతాయి? 2n². అయితే ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ షెల్ ఈస్ 2n². అదే maximum number of electrons present in subshell అని అడిగాడు అనుకోండి, అప్పుడు 4l+2 అనేది ఫార్ములా మనకి. సో ఇందులో సబ్షెల్ అంటే ఏంటి? దిస్ ఈజ్ షెల్, ఫస్ట్ ఆర్బిట్ నే మనం ఏమంటారని చెప్పాను, నేను చెప్పాను ఆర్బిట్ నే షెల్ అంటాము. ఆర్బిట్ లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ ఆర్బిట్ లో ఎవరుంటారు? ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆర్బిట్ లో ఎస్ అనేది ఒక ఆర్బిటాల్. ఇంకా మనకి దీని గురించి రాలే, కానీ 10th క్లాస్ లో ఐడియా ఉంది మీకు. ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి ఎవరైనా చెప్పండి? ఎస్, వెరీ గుడ్ స్నాప్. ఎస్, పి, డి అండ్ ఎఫ్, వెరీ గుడ్. ఎస్, ఫస్ట్ ఆర్బిట్ లో ఎవరుంటారు? ఓన్లీ ఎస్ మాత్రమే ఉంటుంది. సెకండ్ ఆర్బిట్ లో ఎస్ తో పాటు పి ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఫస్ట్ ఆర్బిట్ లో కూడా ఎస్పీడిఎఫ్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్ లో కూడా ఎస్పీడిఎఫ్ ఉంటాయి అని అనేసుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఇట్ ఈస్ కంటైనింగ్ ఎస్పీడి. ఫోర్త్ ఆర్బిట్ ఈస్ కంటైనింగ్ ఎస్పీడి అండ్ ఎఫ్. ఓకే, ఫోర్త్ ఆర్బిట్ ఈస్ కంటైనింగ్ ఎస్పీడి అండ్ ఎఫ్. Sir, can you please mention the time, sir? I have no watch right now. Sorry. Yes, thank you. Right. S, SP, SPD, SPD and F. Okay, so this is called a subshell. S is the subshell, P is the subshell, D is the subshell. So దీన్ని ఫైండ్ అవుట్, దీనిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎస్ అనే సబ్షెల్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి తెలియాలి అంటే 4l+2 is the formula. ఎల్ అంటే ఏంటన్నా 0, 1, 2, 3 చెప్తా, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. See here, coming to the azimuthal quantum number, it explains about the shape of the orbital. Magnetic quantum number explains about the spatial orientation of the orbitals. Orbitals ఏ డైరెక్షన్ లో ఉన్నాయి అనేది చెప్పేది అన్నమాట. ఎలక్ట్రాన్ ఏ డైరెక్షన్ లో తిరుగుతుంది అని చెప్పేది స్పిన్ క్వాంటం నెంబర్. ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడు మనం కొన్ని, దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్వాంటమ్ నెంబర్స్. అంటే బ్రీఫ్ గా 8 మార్క్స్ కి ఒక 6 మార్క్స్, 5 to 6 మార్క్స్ వరకు మనకి రావాలి అని అంటే దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఈ టేబులర్ ఫార్మ్ లో మైండ్ పెట్టుకుని, టేబులర్ ఫార్మ్ వేయకూడదు, క్వాంటమ్ నెంబర్ సైడింగ్ పెట్టుకుంటారు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇది ఏ లెటర్, సైంటిస్ట్ ఎవరు, వాల్యూస్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అని 4 రాసేస్తే డెఫినెట్లీ విల్ గెట్ 6 మార్క్స్, నో డౌట్ అబౌట్ ఇట్. దీన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దేన్ని, ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తున్నాం, n తో ఇండికేట్ చేస్తున్నాం. 1, 2, 3, 4 అని అంటాం. ఇది ఈ 1, 2, 3, 4 ఏంటి, దే ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ azimuthal quantum number. azimuthal quantum number ఏం చెప్తుంది, L ఇండికేట్ చేస్తుంది. 0, 1, 2, 3, 4 so on. They are called orbitals. Please remember, if L equals to 0, it is called as S orbital. If L equals, చాలా ఇంపార్టెంట్ నాన్న ఇది, if L equals to 1, it is called as P orbital. L equals to 2, d orbital. L equals to 3, it is called as F orbital. Okay, azimuthal quantum number ఏం చెప్తుందని చెప్పాం, it explains about the shape of the orbital. Anyone please tell me what is the shape of S orbital? What is the shape of S orbital? Yeah, somebody has given the answer, sphere. Very good, excellent. It is a spherical shape. Perfect. P is dumbbell shape. Dumbbell అని అంటాం, dumbbell shape అంటాం.
D is nothing but equals to double dumbbell shape. Very good. What about the F orbital? Anyone please tell me? Very good. Excellent. Excellent. Perfect. 4. FOUR. It is a value. 4-fold dumbbell is very complicated structure. So 4-fold dumbbell ni manam screen paina raayagalama ante is highly impossible for us. But sphere రాయగలం, dumbbell రాయగలం, double dumbbells రాయగలం కానీ 4-fold dumbbell రాయటం అనేది కష్టం. అందుకని మన టెక్స్ట్ బుక్స్ అన్నిట్లో కూడా అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ we will have only up to d orbital. d orbital వరకే షేప్స్ ఉంటాయి మనకి. వీటి షేప్స్ ఎలా ఉంటాయి అనేది రేపు చూద్దాం మనం నెక్స్ట్ సెషన్ లో. ఓకే, సో L equals to 0, L equals to 1, L equals to 2. L equals to 0 అంటే s orbital, 1 అంటే p, 2 అంటే d, 3 అంటే f orbital. Please remember this point. Okay, coming to the next one. Third one ఎవరు? Magnetic quantum number. Magnetic quantum number. Magnetic quantum number అంటే m కదా. m కి టోటల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 2l+1 ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి, ఇదే కొద్దిగా మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. వన్స్ మీరు బ్రెయిన్ లో పెట్టేసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. నేను ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ కి ఎన్ని మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వాల్యూస్ ఉన్నాయి అన్నది నేను అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను. ఎస్ ఆర్బిటాల్ కి ఎల్ వాల్యూ ఎంతనన్నా ఇప్పుడే రాసాం, మనం ఇక్కడ రాసాం. ఎస్ ఆర్బిటాల్ కి ఎల్ వాల్యూ 0 కదా, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 0 plus 1, అవర్ ఆన్సర్ ఈస్ 1. అంటే m కెన్ హ్యావ్ ఓన్లీ 1 వాల్యూ కదా. m కి అంటే ఎస్ ఆర్బిటాల్ కి m వాల్యూస్ ఎన్ని? ఓన్లీ 1. ఆ వాల్యూ ఏంటి? దట్ ఈస్ 0. ఒకటే వాల్యూ ఉంది, దట్ ఈస్ 0. చాలా మంది ఏం రాసేస్తారంటే ఎస్ ఆర్బిటాల్ తాలూకా మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్స్ వాల్యూస్ ఎన్ని అంటే 1, అదేంటి అంటే 0. గాట్ ఇట్ ఆర్ నాట్? నాకు ఎవరైనా చెప్పాలి, అర్థమైందా లేదా అన్నది. గాట్ ఇట్ ఆర్ నాట్? ఇప్పుడు మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, ఎస్, వెరీ గుడ్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఆర్బిటాల్ తెలియాలి నీకు. ఓకే, యా కరెక్ట్. ఆర్బిటాల్ తాలూకా ఎల్ వాల్యూ తెలిసింది అనుకోండి, యూ కెన్ ఫైండ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వాల్యూస్. ఎస్ ఆర్బిటాల్ కి ఎన్ని మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వాల్యూస్ ఉన్నాయి అంటే ఓన్లీ 1 ఈస్ దేర్. ఎందుకు? ఎల్ వాల్యూ 0 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 0 plus 1, ఆన్సర్ ఈస్ 1. ఆన్సర్ ఈస్ 1. ఆ 1 వాల్యూ ఏంటి అంటే 0 అన్నమాట. ఒక్కసారి p ఆర్బిటాల్ చూద్దాం, క్లారిటీ వస్తుంది. దిస్ ఈస్ ఫర్ ఎస్ ఆర్బిటాల్. కమింగ్ టు p ఆర్బిటాల్, m equals to 2 into l place లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 1 plus 1, that means 2 plus 1. So our answer is 3. So m can have 3 values for p orbital. అవి ఏంటేంటి? -l, 0 plus l అంటే -1, 0 plus 1. అందుకే s ఆర్బిటాల్ కి ఒకటే బాక్స్ వేస్తాము, p ఆర్బిటాల్ కి 3 బాక్సెస్ వేస్తాం. అంటే p ఆర్బిటల్స్ లో x యాక్సిస్ లో, y యాక్సిస్ లో, z యాక్సిస్ లో -1, 0, +1 కింద మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వాల్యూస్ ఉంటాయి. ఇట్ ఇండికేట్స్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్, సారీ ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్. ఎన్ని ఓరియంటేషన్? మైనస్ లో ఒక ఓరియంటేషన్ ఉంది, ప్లస్ లో ఒక ఓరియంటేషన్ ఉంది, 0 లో ఒక ఓరియంటేషన్. సో ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేదే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. గాట్ ఇట్? అలాగే ఒకసారి డి ఆర్బిటాల్ చూడండి. ఫర్ డి ఆర్బిటాల్ చూద్దాం. m కెన్ హ్యావ్ 2l+1. డి ఆర్బిటాల్ కి ఎల్ వాల్యూ ఎంతనన్నా? డి ఆర్బిటాల్ కి ఎల్ వాల్యూ ఎంత? యా, వెరీ గుడ్. ఎల్ వాల్యూ ఫస్ట్ చెప్పండి. 0, 1, 2 SPD అంటే 2 అన్నమాట. +1 అంటే 2 2s are 4 +1, సో 5 వాల్యూస్. ఆ 5 వాల్యూస్ ఏంటేంటి? -2, -1, 0, +1 అండ్ +2. అందుకే డి ఆర్బిటాల్ కి మనం 1 2 3 4 and 5 అని రాస్తాం. -2, -1, 0, +1, +2 అని రాస్తాం. ఓకే, కమింగ్ టు ది ఎఫ్ ఆర్బిటాల్. Very good, very good. 7, perfect. M can have 2l+1 values. 2 into 3 plus 1, because L equals to 3 for F orbital. ఇందాకే చెప్పాను. So 6 plus 1, that equals to 7. 7 means -3, -2, -1, 0, +1, +2 and +3. అందుకనే F orbital ని మనం ఇలాగ బాక్సెస్ ఇండికేట్ చేయాలి అని అంటే 7 రాస్తాం. -3, -2, -1, 0, +1, +2 and that's all. This is all about quantum numbers. And the last one is spin quantum number. Fourth one, spin. Electron rotate out. Electron clockwise direction లో తిరగొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరగొచ్చు.
క్లాక్వైజ్ డైరెక్షన్ లో తిరిగితే స్పిన్ క్వాంటం నెంబర్ వాల్యూ ప్లస్ హాఫ్, యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ లో తిరిగితే స్పిన్ క్వాంటం నెంబర్ ఈస్ మైనస్. ఓకే, దట్స్ ఆల్ అన్న. ఇంకా మీరు క్వశ్చన్స్ కి వచ్చేస్తే వాట్ ఆర్ క్వాంటం నెంబర్స్, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్వాంటం నెంబర్స్. ఒకసారి టైం ఎవరైనా ఇందులో మెన్షన్ చేయండి ప్లీజ్. ఈ క్వాంటం నెంబర్స్ ని ఈజీగా యూ కెన్ ఎక్స్ప్లెయిన్, ఓకే రైట్. 8 మార్క్స్ క్వశ్చన్ అని చెప్పాం కదా, ఇట్ ఈస్ 8 మార్క్స్ క్వశ్చన్. Write the Schrodinger wave equation and explain each term. ఇందాకే చెప్పాను కదా, dou square psi by dou x square plus dou square psi by dou y square plus dou square psi by dou z square. ఇందాక రాసామా, plus 8 pi square m by h square into e minus v into psi equals to 0. ఇందులో m అంటే ఏంటి, psi అంటే ఏంటి, h అంటే ఏంటి, e అంటే ఏంటి, v అంటే ఏంటి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మీరు మెన్షన్ చేయాలి. సై స్క్వేర్ దేన్ని సిగ్నిఫై చేస్తుంది, సై అంటే యాంప్లిట్యూడ్ ని చెప్తుంది అని అన్నాం సై అయితే. బట్ సై స్క్వేర్ ఏంటి సిగ్నిఫై చేస్తుంది, ఇట్ సిగ్నిఫైస్ అబౌట్ ద ఆర్బిటాల్. ఆర్బిటాల్ అంటే డెఫినేషన్ చెప్తాం, రేపు మళ్ళీ డెఫినేషన్ చెప్తాం. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ మాక్సిమం ఇస్ కాల్డ్ as ఆర్బిటాల్. రైట్ ద 4 క్వాంటం నెంబర్స్ ఆఫ్ 3d1 ఎలక్ట్రాన్. చెప్పండి 3d1 అని అన్నాం. ఇందులో n ఈక్వల్స్ 10 అన్నా, ఈ ఫస్ట్ ఎంత అయితే నెంబర్ ఉందో అదే n. మన క్వాంటం నెంబర్స్ ఏంటి, n, l, m, s అంతేనా. n ప్రిన్సిపల్, l ఎజిముతల్, m మ్యాగ్నెటిక్, s స్పిన్. n ఈక్వల్స్ టు 3. ఓకే, d ఆర్బిటాల్ అన్నాడు. d ఆర్బిటాల్ కి l వాల్యూ ఎంత, ఎనీవన్, d ఆర్బిటాల్ కి l వాల్యూ ఎంత, 0 1 2 spd. సో l వాల్యూ ఇస్ 2. వెరీ గుడ్. m మరి l వాల్యూ 2 అయితే m కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి, m కెన్ హ్యావ్ 2l plus 1 వాల్యూస్. సో 2 into l వాల్యూ ఎంత రాసాము, 2 రాసాం, ప్లస్ 1 అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 5 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో m కెన్ హ్యావ్ హౌ మెనీ వాల్యూస్, 5 వాల్యూస్. అవి ఏంటేంటి అవుతాయి మనకి, -2, -1, 0, +1 అండ్ +2. ఓకే రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎస్ స్పిన్ వాల్యూ. ఒక్క ఎలక్ట్రానే ఉందంటున్నాడు, d ఆర్బిటాల్ కాబట్టి 5 కదా, ఒక్క ఎలక్ట్రానే ఉందన్నాడు. ఎలక్ట్రాన్ ఇలా ఇండికేట్ చేయాలి. అలా పైకి రాస్తే +12, కిందకి రాస్తే ఇలా రాసాం అనుకోండి, ఎలక్ట్రాన్ ఇలా రాసాం అనుకోండి, దిస్ ఈజ్ హ్యావింగ్ +12 whereas it is having -12. సో ఇక్కడ +12 మెన్షన్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఎస్, అప్ స్పిన్ అంటే +12, డౌన్ స్పిన్ అంటే -12, యాంటీ క్లాక్ వైజ్ అన్నమాట. Okay, likewise the questions will ask. For complete description of an electron in an atom, question చూడండి, the number of quantum numbers required. ఎన్ని quantum numbers కావాలి, anyone? ఒక ఎలక్ట్రాన్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎన్ని quantum numbers కావాలి, ప్లీజ్ బీ క్విక్, తొందరగా చెప్పండి. వెరీ గుడ్, ఆన్సర్ ఇస్ డి. ఎక్సలెంట్, సింపుల్ క్వశ్చన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. The spin quantum number has the value of half, plus half, రెండు ఒకటే, minus half, either plus half or minus half. Which is the correct one? Very good. The answer is D again. Perfect. When there are 2 electrons in the same orbital, ఒకటి అలా ఉంది, ఒకటి ఇలా ఉంది, 2 orbitals, they have spin quantum numbers of dash. రెండు ప్లస్ లా, రెండు మైనస్ లా, ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ఒకటి మైనస్, ఒకటి 0. Is the correct one? యా, వెరీ గుడ్, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పర్ఫెక్ట్. ఒకటి +12 అయితే ఇంకోటి -12. ఎప్పుడు కూడా ఒక ఆర్బిటాల్లో ఒకటి అప్ స్పిన్ అయితే ఒకటి డౌన్ స్పిన్ ఉంటుంది. ద ఇంపాసిబుల్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్. ఇందులో n ఈక్వల్స్ టు 2 అంటే సెకండ్ ఆర్బిట్ అని అర్థం. దిస్ ఈజ్ న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, మూడే ఇచ్చాడు. n ఈక్వల్స్ టు 3 అని కూడా అన్నాడు. ఫస్ట్ ఆర్బిట్ లో s ఉంటుంది, సెకండ్ లో sp ఉంటాయి, థర్డ్ లో spd ఉంటుంది. n ఈక్వల్స్ టు 2 అంటే సెకండ్ ఆర్బిట్, l ఈక్వల్స్ టు 0 అంటే ఏ ఆర్బిటల్, ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ విచ్ ఆర్బిటల్ ఇట్ ఈస్, s ఆర్బిటల్. పర్ఫెక్ట్. సెకండ్ లో s ఉంటుందా, ఉంటుంది, s ఉంది, p ఉంది, సో 2s అన్నమాట. ఓకే, వెరీ గుడ్. m కెన్ హ్యావ్ 0 వాల్యూస్ అని అన్నాడు. s ఆర్బిటల్ కి అంటే l ఈక్వల్స్ టు 0 కాబట్టి m 0 ఉండొచ్చా, 2l + 1, 2 into 0 + 1, ఆన్సర్ ఈజ్ 1. బట్ ఆ ఆన్సర్, ఆ ఒక్క వాల్యూ ఎంత అని చెప్పాను, 0 అన్నాను, కాబట్టి ఉండొచ్చు.
అది ప్లస్ ఆఫ్ అవ్వచ్చా? ఒక ఎలక్ట్రాన్ ఉంటే అవ్వచ్చు. సో ఇది ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇక్కడికి రండి. n ఈక్వల్స్ టు 2 సెకండ్ ఆర్బిట్. l ఈక్వల్స్ టు 1 అంటే ఏ ఆర్బిటాల్. l ఈక్వల్స్ టు 1 అంటే ఏ ఆర్బిటాల్, p ఆర్బిటాల్. వెరీ గుడ్. జస్ట్ ఐ విల్ conclude this particular session within 3 minutes or 4 minutes. Yeah, 2p. Very good. m equals to 0 ఉండొచ్చా? 0 మధ్యలో ఉంటుంది కాబట్టి ఉండొచ్చు డెఫినెట్ గా. ఎందుకు -1 0 +1. సో ఇది కరెక్ట్. ఉండొచ్చు. ప్లస్ ఆఫ్ ఉండొచ్చా? ఉండొచ్చు. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. కమింగ్ టు దిస్, అంటే ఇది పాసిబుల్. n ఈక్వల్స్ టు 2 అంటే సెకండ్ ఆర్బిట్. l ఈక్వల్స్ టు 0 ఇందాక ఫస్ట్ దానిలో ఉన్నాయన్నాం కదా, కాబట్టి ఈ రెండు కరెక్టే. m ఈక్వల్స్ టు 1 l ఈక్వల్స్ టు 0 అంటే ఏ ఆర్బిటాల్? s ఆర్బిటాల్. s ఆర్బిటాల్ కి m వాల్యూ 1 ఉండొచ్చా? చూడండి. 2 × l + 1 2 × 0 + 1 అంటే ఆన్సర్ 1. ఆ ఒక్క వాల్యూ ఏంటి? 0. అంతే తప్ప 1 ఎప్పుడు ఉండదు. 1 ఉంటుందా? ఉండదు. సో m ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1 అంటే దిస్ సెట్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ క్వాంటమ్. గాట్ ఇట్? అలా మీరు చేయాలన్నమాట. ఇంకా మరికొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ ఇచ్చాను నేను, అవి మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వచ్చేస్తాయి మీకు. ఓకే, రైట్. సో ఐ హోప్ టుడేస్ క్లాస్ ఆల్సో యూ హ్యావ్ ఎంజాయిడ్. ఏమ రైట్ అన్నా? ఎంజాయ్ చేశారు ఏమన్నా? ఇందులో ఏం చెప్పాం మనం? 8 మార్క్స్ క్వశ్చన్ క్వాంటమ్ నెంబర్స్ చెప్పాం. చాలా ఇంపార్టెంట్ క్వాంటమ్ నెంబర్స్. క్వాంటమ్ నెంబర్స్ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి, బాగా చదవండి. రైట్? ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ all of you. Again tomorrow we will meet in the next session. Until then, keep watching this video, all of you. Thank you. Bye bye.